నిరాగసం నిర్మలపూర్ణబింబ నిశీథినీనాథ నిభాసనాభం నిర్నీతనీతిం నిగమాంత నిత్య నిశ్రేయసం తం శరణం ప్రపద్యే. దోషరహితుడు, నిర్మలమైనటువంటి పూర్ణచంద్రుని వంటి ముఖకాంతి కలిగినటువంటి వాడు, నీతిని నిర్ణయించేటువంటి వాడు, వేదాంతబోధితమైనటువంటి నిత్య మోక్షాన్ని ప్రసాదించేటువంటి తిరుపతి గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు శ్రీకారం చుట్టుకున్నాయి. పెద్ద శేషవాహనం పైన గోవిందరాజస్వామి వారు శోభాయమానంగా ఉభయ దేవేరులతో ఊరెరుగింపులో వైభవంగా ఆయన యొక్క మూర్తిమత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. శేషుడు నిత్యసూరులలో అగ్రేసరుడైనటువంటి వాడు. శేషవాహనంతోనే ఈ గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు శ్రీకారం చుట్టుకున్నాయి. తిరుపతిలో శయన భంగిమలో ఉండేటువంటి ఆ గోవిందరాజస్వామి వారికి ఈ అత్యంత శోభాయమానమైనటువంటి మహోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమైతే, శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడైనటువంటి ఆదిశేషుని పైన గోవిందరాజుని దర్శించడం భాగ్యంగా భక్త బృందాలు భావన చేస్తూ ఉన్నారు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరంలో బలరాముడిగా, శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నటువంటి వాడు శేషుడే. వైకుంఠంలోని నిత్యసురుల్లో ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శ్రీదేవి సహితుడైనటువంటి గోవిందరాజుని వహిస్తూ ఆ శేషుడు అత్యంత శోభాయమానంగా ఊరేగుతూ ఉంటే, ఆయన శిరస్సులను, ఆయన నేత్రాలను, ఆయన ఫడామణ పంక్తులను చూసి ఆశ్చర్యపోతున్నారు అన్ని లోకాల్లో ఉండేటువంటి భక్త బృందాలు. అడుగడుగున ఈ భూమిపై ఆయనకి కర్పూర నీరాజనాలను పడుతూ ఉన్నారు. కలియుగంలో గోవిందరాజుగా, వెంకటాచలంగా, ఆయుర్వేద వైద్యుడు చరకుడుగా, పాణినీయ భాష్యకర్త, యోగసూత్ర వ్యాకర్త పతంజలిగా, విశిష్టాద్వైత ప్రచారకులు రామానుజులుగా, ఇలా అనేక రూపాలలో శేషుడున్నాడు అని కొందరు భావన చేస్తూ ఉన్నారు. అయితే తాళ్లపాక అన్నమాచార్యులు వారు తిరుమల గోవిందుడికి, తిరుపతి గోవిందుడికి అభేదాన్ని దర్శించి ఆయనే ఈయనగా మనకు తెలియజేశారు. తయా సహాసీనమనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని ఫణామణివ్రాత మయూఖమండల ప్రకాశమానోదర దివ్యధామని నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాతప వారణాదిభి శరీరభేదైస్తవ శేషతాంగతై యథోచితం శేష ఇతీరితే జనై. విశేష జ్ఞాన బలములు కలిగినటువంటి వాడు, తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడు శేషుడు. స్వామివారికి నివాస భూమిగా, పక్కగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే దిండుగా, ఛత్రంగా ఆయా సమయాల్లో కామరూపి అయి సేవలందిస్తూ ఉంటాడు. అటువంటి నిత్యదాసుడైనటువంటి శేషుని కైంకర్యము బ్రహ్మోత్సవాలలో అందించబడుతూ ఉంటే, విద్యుత్ దీపకాంతులతో తిరుపతి పట్టణం శ్రీపదపురిగా, గోవిందరాజపట్టణంగా విరాజిల్లేటువంటి ఈ పట్టణం అత్యంత వైభవంగా ఉన్నది. స్వామివారికి కర్పూర నీరాజనాలు ఎడనెడా సమర్పిస్తూ ఉన్నారు. శ్రీభూ సమేతుడైనటువంటి తిరుపతి గోవిందరాజస్వామి విలాస భంగిములో ఆసీనుడై అభయహస్తంతో చతుర్భుజుడై మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. గజపుష్పమాలికలను ధరించినటువంటి గోవిందరాజును, ఉభయ దేవేరులను కర్పూర నీరాజన కాంతుల మధ్య దర్శించినటువంటి భక్తులందరూ శేషశాయి, శేషస్తుత్య, శేషాద్రి నిలయ, భోగేంద్ర భోగ సంస్థాన అని కీర్తిస్తూ ఉన్నారు. సహస్ర శీర్ష పురుష అని శృతి కీర్తిస్తున్నది. అలాంటి స్వామివారికే కిరీటమై ఉండేటువంటి ఎంత భాగ్యం కలిగినటువంటిది ఆ ఆభరణమని దాన్ని విద్యుత్ దీపకాంతులతో ప్రదర్శిస్తూ ఉన్నారు. శేషవాహనం దాస్య భక్తికి చాలా నిదర్శనమైనది. భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, అందుండి దైవత్వం, ఆ పైన పరమపదం సిద్ధిస్తాయి. ఈ సందేశాన్ని మనకు అందించడానికే ఆ గోవిందరాజు మొదటిగా
అమ్మవారులతో కలిసి శేషవాహనంపై ఊరేగుతూ ఉన్నాడు. విశోదగ్రుడైన శేషుణ్ణి అధిష్ఠించినటువంటి దేవదేవుడు గోవిందరాజులు విషతుల్యమైనటువంటి మానవుల కిల్బిషాలను తొలగించడంలో అత్యంత సమర్థుడు. అటువంటి స్వామివారి యొక్క వైభవాన్ని, దేవాలయాన్ని భక్త బృందాలు దర్శిస్తూ ఉన్నారు. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయం అనేక విగ్రహాలకు, ఉపవిగ్రహాలకు అది నిలయం. ఆళ్వారులు ఉన్నారు, నిత్యసూరులు ఉన్నారు, వేదాంత దేశకులు వంటి ఆచార్యులు ఉన్నారు, ఇంకా ఎందరో మహనీయులు ఉన్నారు ఆ ఆలయంలో. ఎదురుకుండా పార్శ్వముఖుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఉన్నారు గోవిందరాజస్వామికి ఆలయానికి ఎదురుకుండా. తిరుపతి పట్టణంలో నడిబొడ్డును ఉండేటువంటి ఈ గోవిందరాజస్వామి ఆలయంలో ప్రధానంగా 8 ఉపాలయాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. మరి అంతటి వైభవము కలిగినటువంటి, అంతటి సమున్నతమైనటువంటి, విశాలమైనటువంటి దేవాలయం తిరుపతిలో చాలా ప్రముఖమైనటువంటిది ఇదే. ఈ దేవాలయంలో ధ్వజస్తంభానికి ఎదురుకుండా పార్థసారథి పెరుమాళ్ళు ఉన్నారు. వామభాగంలోనే శయనభంగిమలో గోవిందరాజస్వామి ప్రధాన దైవతం ఉన్నారు. పార్థసారథి పెరుమాళ్ళ కుడివైపున అమ్మవారు గోదాదేవి విలసిల్లుతూ ఉన్నారు. ఆ ఆండాళ్లతో కూడినటువంటి ఆ స్వామివారిని దర్శించడం, తరువాత వెనుకగా ఉండేటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం, బయటకు వచ్చి పుండరీకవల్లి అమ్మవారిని దర్శించడం, భగవద్ రామానుజుల్ని ఇక్కడ విశేషంగా ఇచ్చేసిన భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆళ్వారులతో వారు కొలువై ఉన్నప్పటికీ రామానుజుల వారు ఈ ఆలయం యొక్క వ్యవస్థకు చాలా మూలభూతమైనటువంటి కైంకర్యం చేశారు కనుక అలాంటి మహిమాన్వితమైనటువంటి ఆచార్య పురుషులందరి యొక్క కైంకర్యానికి మూలమైనటువంటి దేవాలయంలో ఉండేటువంటి ఆ స్వామి గోవిందరాజుల యొక్క బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతూ ఉన్నాయి. శరణాగతికి ప్రతీకలైనటువంటి ఆ గజరాజులు ముందుగా స్వామి యొక్క మహాద్భుతమైనటువంటి రాజసానికి, వైభవానికి ప్రతీకగా ముందుకు సాగుతూ ఉన్నాయి. గజేంద్రుని భక్తి ఆనాటిది, అన్ని యుగాలకి అది ఆదర్శవంతమైనటువంటిది. నక్రగ్రస్త పదం సముద్రుతగరం బ్రహ్మాదయో భూసురాః రక్షంతామితి దీనవాక్యకరిణః దేవేష్వశక్తేషు యః మా భైషీరితి తస్య నక్రహననే చక్రాయుధ శ్రీధరః ఆర్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. అటువంటి గొప్ప కైంకర్యాన్ని అందించినటువంటి గజరాజులు, అశ్వాలు, వృషభాలు ఇవన్నీ ఊరేగుతూ ఉంటే రాజోచితమైనటువంటి ఛత్రచామర మర్యాదలను అందుకుంటూ తిరుపతి గోవిందరాజస్వామి ముందుకు సాగుతూ ఉన్నారు. అటువంటి స్వామి యొక్క వైభవాన్ని దర్శించడం, స్వామిని భావన చేయటం చాలా భాగ్యం. చైత్రమాసంలో, ఇతర మాసాల్లో స్వామి ఆలయంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. తిరుపతిలో ఉండేటువంటి వారందరూ కూడా చక్కగా ఆ స్వామివారిని, పరమప్రసన్నుడైనటువంటి గోవిందరాజస్వామి వారిని సేవించి తరిస్తూ ఉంటారు. మహాభాగవతోత్తములైనటువంటి వారందరూ కూడా ఆశ్రయించేటువంటి పరదైవతమే శ్రీ మహావిష్ణువు. ఆయన శ్రీ వెంకటేశ్వరుడుగా కొలువై ఉన్నాడు, గోవిందుడుగా కీర్తింపబడుతూ ఉన్నాడు. విద్యుద్దీప కాంతుల మధ్య స్వామి యొక్క అభయ వరద హస్తాలను మనం వీక్షిస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. కటివరద హస్తాలతో, విద్యుద్దీప కాంతులతో కూడా ఆయన చిత్తరువుల్లో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. గోవిందరాజస్వామి వారి యొక్క పాదుకలను దర్శించడం, స్వామి విలాసాన్ని ఆ శేషునిపై దర్శించడం జన్మాంతర సుకృతం. యాజ్ఞవల్క్యాది మునులందరూ కూడా అమృతం ఒక్కటే అని అన్నారు. జనన మరణాది వ్యాధిని పోకార్చి నిర్వాణాన్ని సమకూర్చేటువంటి పరమౌషధం ఆ గోవిందుడే. హే లోకాః శృణుత ప్రసూతి మరణ వ్యాధే చికిత్సామిమాం యోగజ్ఞా సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం. వ్యామోహాన్ని శమింపజేసేటువంటిది,
మునుల మనోవృత్తులను కూడా ప్రవర్తింపజేసేటువంటిది, రాక్షసేంద్రులకు ఆర్తిని కలిగించేటువంటిది, ముల్లోకాలకు సంజీవమైనటువంటిది, భక్తులకి హితాన్ని చేకూర్చేటువంటిది, భవభయాన్ని తొలగించేటువంటిది, శ్రేయస్సును వడగూర్చేటువంటిది అయినటువంటి ఆ గోవిందుని యొక్క నామామృతం అనేటువంటి దివ్యౌషధాన్ని పానం చేయమని చెప్పి కులశేఖర ఆళ్వార్లు ఇత్యాదులు ప్రబోధించారు గనుక గోవిందుణ్ణి శేషవాహనంపై దర్శించి ఆ భగవన్నామం అనేటువంటి దివ్యౌషధాన్ని భాగ్యంగా పొంది భక్తులందరూ కూడా ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నారు. పరమ భాగవత పద్మ సేవా నిజాభరణులు ఎరుగుదురు నీ పలికేటి పలుకు, పరమ నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులు ఎరుగుదురు నిన్ను. స్వామి గోవిందరాజా, రమారమణ, సర్వదా సత్యాన్ని పాటించేటువంటి వారు, సంపూర్ణంగా మోహం నుండి విడివడినటువంటి వారు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు, కానీ ఇతరులు నిన్ను తెలుసుకోవటానికి సాధ్యపడతారా? అటువంటి నీవు కర్పూర నీరాజన కాంతుల మధ్య శేషవాహనంపై మాకు చక్కగా దర్శనమిస్తూ ఉన్నావు. స్వామి లక్ష్మీకాంతుడవు నీవు, సర్వవ్యాపివి, సత్యస్వరూపుడవు, సర్వలోక పాలకుడవు నీవు. పరాజయం అనేటువంటిది ఏనాడూ ఎరుగినటువంటి వాడు కనుక నిన్ను బ్రహ్మ, రుద్రుడు, వసువు, సాధ్యుడు, విశ్వేదేవతలు, సప్త మరుత్తులు, ఇతర దేవతలు నీ ఆజ్ఞానుసారం వారు వారు పాలన చేస్తూ ఉన్నారు. నీ పాదాలని ఎప్పుడూ నమ్ముకున్నారు. సనాతనులైనటువంటి యోగీంద్రులు కూడా నీ సాధారణ రూపమును కానీ అద్భుత రూపాన్ని కానీ చూడలేకుండా ఉన్నారు. అటువంటి నీవు మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ బ్రహ్మోత్సవాలలో అటు గోవిందుడుగా దేదీప్యమానమైనటువంటి విద్యుత్ దీప కాంతుల యొక్క రూపాలలో, ఇటు ఉత్సవరాయుడవై శేషవాహనం పైన విహరిస్తూ తిరుపతి మాడవీధిలో మాకు దర్శనమిస్తూ ఉన్నావు. స్వామి బ్రహ్మా రుద్రో వసవో ఏ చ సాధ్యా విశ్వే దేవా మరుత సప్త పూర్వే ఏతే చాన్యే దేవముఖ్యా నియోగం పశ్యంతస్తే విష్టభాన్ వర్తయంతే. స్వామి అగ్నిముఖంగా హోమాన్ని అర్చించడానికి తగినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దైవానివి నీవే, హోమము చేసేటువంటి వాడువు నీవే, అగ్నిహోత్రుడువు నీవే, ఆ యజ్ఞంచే ఆహ్వానింపబడేటువంటి వాడువు నీవే, యజ్ఞఫలాన్ని అందుకుండేటువంటి వాడువు నీవే. ఓ గోవిందరాజా, నీకంటే ఇతర పదార్థమైనటువంటి ఏదీ ఉత్కృష్టమైనటువంటిది లోకంలో లేదు. పరబ్రహ్మస్వరూపుడవు నువ్వు కనుక నీకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. బృహి వృద్ధం అనేటువంటి ధాతువును ఆశ్రయించి అత్యంత వైభవంగా 10 రోజుల పాటు జరిగేటువంటివి, 9 రోజుల పాటు నీ వాహనాల్లో ఊరేగుతూ ఉండేటువంటి వైభవము కలిగినటువంటివి కనుక ఇవి బ్రహ్మోత్సవాలు. పరబ్రహ్మము నీవే కనుక స్వామి నీకు జరిగేటువంటి ఉత్సవాలు కనుక ఇవి బ్రహ్మోత్సవాలు. అటువంటి బ్రహ్మోత్సవాలను కనులతో దర్శించేటువంటి భాగ్యం మాకు కలిగింది. సోహం త్వాం శరణం ప్రాప్తః పద్మాసఖమజం విభుం శేషినం సర్వజగతాం ప్రణతార్తిహరం శుభం. పుట్టుకలేనటువంటి వాడు, సర్వవ్యాపివి, సకల లోకాధిపతివి, కర్పూర నీరాజనాలను అందుకుంటూ బ్రహ్మోత్సవ వేళ ఆశ్రితుల ఆపదలను పోగొట్టుతూ సకల శుభప్రదుడువై విరాజిల్లుతూ ఉన్నావు. స్వామి నీ పాదాలను శరణాగతి చేస్తూ ఉన్నాము. నీవు ఎన్ని రూపాలను ధరించినా అన్ని రూపాలలోనూ కరుణతో నీవు నిండి ఉంటావు. స్వామి ఈ జగత్తును సృజించేటువంటి వాడు నీవే కనుక పరిరక్షణ కూడా నీదే బాధ్యత ఉన్నది. ప్రసీదేశ మహామాయ సహస్రవదనేక్షణ సర్వలోకపతేనాథ సర్వలోకపరాయణ. ఓ గోవిందరాజా, నీవు 1000 ముఖాలుగా 1000 నేత్రాలుగా సర్వలోకములకు అధిపతిగా సకలలోక రక్షకుడిగా బ్రహ్మాదులకు రుద్రాదులకు నువ్వు కనిపిస్తూ ఉంటావు నీ ఆశ్రితులకు. కానీ స్వామి మాకు ఎంత ప్రసన్నుడవై ఉజ్వలమైనటువంటి కిరీటాదులను, జ్వాజ్వలమానమైనటువంటి ప్రకాశించేటువంటి ఆ యొక్క దివ్యాభరణాలను నీవు ధరించి అభయహస్తంతో ఓ గోవిందరాజా మమ్మల్ని పరిరక్షిస్తూ ఉన్నావు. ఎంతటి భాగ్యవంతులం మేము. కొలువై ఉన్నాడు వీడే
గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే. అనంతమూర్తయే నిత్యం అనంత శిరసే నమః అనంత బాహవే శ్రీమన్ అనంతాయ నమో నమః. శ్రీహరి
సర్వాభీష్ట ప్రదాత, అవాప్త సమస్తకాముడు. ఆయన కోరదగినటువంటి వస్తువులు ఏవీ లేవు. అయినప్పటికీ భక్తితో భక్తులిచ్చేటువంటి పుష్పం, పత్రం, ఫలం, తోయం స్వీకరించేటువంటి వాడు. అటువంటి స్వామి తన పాదుకలను ముందు ఉంచుకుని శిష్టపాలక గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస